Find missing number in an integer array of length n minus 1 which contains numbers from 1 to n. అంటే మనకి ఒక n వాల్యూ ఉంటుంది. n వాల్యూ 10 5 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు యారే లెంత్ ఏమవుతుంది? n మైనస్ 1 అన్నాం కాబట్టి 4 అవుతుంది. అంటే యారేలో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. 1 to 5 లోపు ఏదో 4 నెంబర్స్ ఈ యారేలో ఉంటాయి. 1 2 3 4 5 ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ 3 ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ 2 ఉండొచ్చు. అంటే ఈ యారేలో 4 నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే 1 to 5 లోపు మాత్రమే తీసుకోవాలి. ఈ 1 to 5 నుంచి మనం 4 నెంబర్సే తీసుకుంటున్నాం, ఒక నెంబరు వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం ఏమి ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఏ నెంబర్ ఇందులో నుంచి తీసుకోలేదో అది ప్రింట్ చేయాలి. 1 to 5లో ఉండే నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5. సో ఈ 1 2 3 4 5లో నుంచి మనం 2 3 4 5 తీసుకున్నాం, 1నే తీసుకోలేదు. అంటే మనకు ఇలా ఇచ్చినప్పుడు యారే 1 అని అవుట్పుట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 1 3 4 5 తీసుకున్నామంటే అవుట్పుట్ ఏమవ్వాలి? 2 అని ఇవ్వాలి. ఎందుకంటే 1 2 3 4 5లో ఏ నెంబర్ ఇందులో లేదు, 2 అనే నెంబర్ ఇందులో లేదు. అలా మనకి n వాల్యూ ఎంతైనా, అంటే ఇప్పుడు n వాల్యూ 10 అయింది అనుకోండి, మనకి ఇప్పుడు 1 to 10 నెంబర్స్ ఉంటాయి. యారే లెంత్ 9 తీసుకోవాలి. అంటే 9 నెంబర్సే ఉంటాయి. ఈ 10 నెంబర్స్లో ఏదో 9 నెంబర్స్ మాత్రమే ఈ యారేలో ఉంటాయి. ఒక నెంబర్ మనం వదిలేయాలి. ఆ వదిలేసిన నెంబర్ ఏంటంటే అదే మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. ఇప్పుడు దీనికి లాజిక్ అనేది ఏం రాయాలంటే మనకు 1 to 10 నెంబర్స్ని యాడ్ చేసి వచ్చిన సమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని, మనకి ఇచ్చిన యారే సమ్ ఉంటుంది కదా, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఈ టోటల్ సమ్లో నుంచి ఈ యారే సమ్లో నుంచి తీసేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో అదే మనకి మిస్సింగ్ నెంబర్. అంటే నేను ఎగ్జాంపుల్ 5కే తీసుకున్నా, 5కి సమ్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి, సో 5 కంటే 1 to 5. ఇప్పుడు ఈ 1 to 5 యొక్క సమ్ ఎంత? 1 + 2 + 3 + 4 + 5 అది సమ్ 15. సో యారే సమ్ ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో యారేలో మనం ఏ నెంబర్ వదిలేసాము? 2 అనే నెంబర్ వదిలేసాము. ఇప్పుడు మనం 15లో నుంచి 13 తీస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో 2, అదే మనం ఇక్కడ వదిలేసిన నెంబరు. 1 2 3 4 5ని టోటల్ చేస్తే వచ్చింది 15. ఆ 15లో నుంచి ఈ యారే ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ యారే ఎలిమెంట్స్ సమ్ని ఇక్కడ మనం 3ని మానేసి 2ని తీసుకున్నాం. యారే సమ్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 15లో నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే యారేలో మనం మిస్ చేసిన నెంబర్ ఏంటంటే 3 అనే నెంబరు. నేను ఇప్పుడు n అనేది 10కే కోడింగ్ రాస్తున్నాను. n వాల్యూ 10 కాబట్టి మనకి యారే లెంత్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే యారేలో 9 ఎలిమెంట్సే ఉంటాయి. 1 2 3 5 6 7 8 9 10. ఇక్కడ లాస్ట్ నెంబర్ 10, కానీ ఇందులో ఉండే మటుకి 9 నెంబర్సే. ఎందుకంటే నేను ఇక్కడ 4ని వదిలేసాను. ఏ నెంబర్ వదిలేసామో దానికి ప్రోగ్రామ్ అనేది రాయాలి ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు మనకి సమ్ అనేది 1 నుంచి 10 వరకు ఫైండ్ అవుట్ చేసి, ఈ సమ్‌నే ఫైండ్ అవుట్ చేసి, ఈ సమ్‌నే 1 to 10 యొక్క సమ్‌లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ n నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n × n+1/2. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. నేను టోటల్ సమ్ టీ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుని సమ్ ఆఫ్ n నెంబర్స్, ఇక్కడ n నేను 10 తీసుకున్నాను, కానీ n ఎంతైనా అవ్వచ్చు. కానీ యారేలో ఉన్న నెంబర్స్ మటుకి 1 నుంచి ఇక్కడ 10 తీసుకున్నాను కాబట్టి n 1 to 10 లోపే ఏయో ఒక నెంబర్స్ ఉండాలి. కానీ యారే టోటల్ లెంత్ 9. సో ఈ 9 నెంబర్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు. అంటే ఇక్కడ 1 ఒకసారి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 1 అనేది ఇంకోసారి రాయకూడదు. అంటే యారేలో నెంబర్స్ అనేవి యూనిక్ నెంబర్స్ అనమాట. ఒక్క నెంబర్ ఒకసారే వస్తుంది. టోటల్ 9 నెంబర్సే ఉంటాయి. ఆ 9 నెంబర్స్ ఏ రేంజ్లో నుంచి వస్తాయి? 1 to 10 అనే రేంజ్లో నుంచి వస్తాయి. ఈ సమ్‌ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు యారే సమ్‌ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇనిషియల్‌గా నేను జీరో అసైన్ చేస్తున్నాను యారే సమ్‌లోకి. ఇచ్చిన యారే సమ్‌ని ఫైండ్ అవుట్ చేయాలంటే యారేని ఇటరేట్ చేయాలి. సో ఫర్ నెమ్ ఇన్ యారే ఏం చేయాలంటే యారే సమ్ అనే వేరియబుల్లో
ఆ ప్రతి నెంబర్ని స్టోర్ చేయాలి, సమ్ చేయాలి. యారే సమ్ ప్లస్ ఇనీషియల్గా యారే సమ్ 0 ఉంటుంది. ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే యారే సమ్లో ఈ ఫర్ లూప్ అయ్యేటప్పటికి ఈ టోటల్ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్ము ఈ వేరియబుల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ అయిపోయిన తర్వాత డిఫరెన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటే అందులో మనం ఏం చేస్తున్నామంటే టోటల్ సమ్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి ఈ యారే సమ్ని తీసేస్తున్నాం. అప్పుడు మనకి డిఫరెన్స్ ఏదైతే వస్తుందో అదే మనకు కావాల్సిన అవుట్పుట్. మిస్డ్ నెంబర్ ఈజ్ మనకి నెంబర్ అనేది ఇక్కడ ఇంటీజర్ ఫార్మాట్లోనే వస్తుంది కాబట్టి నేను ఇంట్ అని రాశాను, ఇంట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తాను. ఇది కామెంట్లో పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. n వాల్యూ ఇక్కడ 10 కాబట్టి నేను దాన్ని కూడా కామెంట్లో పెట్టేశాను. సో మిస్సింగ్ నెంబర్ ఈజ్ 4. ఇక్కడ మనం తీసుకున్న యారేలో 1 నుంచి 10 లోపు ఏ నెంబర్ లేదు, 4 అనే నెంబర్ లేదు. సో ఆ వాల్యూ మనకు అవుట్పుట్ వచ్చింది. అదే ఇక్కడ నేను 4ని ఇంక్లూడ్ చేసి 9 తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏం రావాలి, 9 అని రావాలి. సో మిస్సింగ్ నెంబర్ ఈజ్ 9. అలా కాకుండా 10 తీసేసి 9 పెడుతున్నా ఆ ప్లేస్లో. అంటే ఇప్పుడు మనకు యారేలోనే ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 లేదు. ఆ 10 అనేది ఇప్పుడు మనకు అవుట్పుట్ రావాలి. సో ఇలా రాస్తుంది. ఇప్పుడు ఇది నేను స్పెసిఫిక్గా చెప్పాను, n వాల్యూ 10 తీసుకోండి, యారే నెంబర్స్ కూడా మనం ఇక్కడే డిఫాల్ట్గా ఇనీషియలైజ్ చేసుకుని చెప్పాను. కానీ యాక్చువల్గా ఎలా రాసుకోవాలంటే యూజర్ దగ్గర నుంచే n తీసుకోండి, యూజర్ దగ్గర నుంచే n-1 వాల్యూస్ని తీసుకుని దాన్ని యారేలో స్టోర్ చేసుకోండి. అప్పుడు మనం సమ్ ఫైండ్ అవుట్ చేసి చేయాలి. ఇంటర్వ్యూస్లో 1 to 100 ఇంటీజర్స్ రేంజ్ కానీ 1 to 10 కానీ అలా అడుగుతారు. అందుకే నేను 1 to 10కి చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.